హాట్ కామెంట్స్. ఆహా, అటు నారచంద్రయ్య ఇటు రేవంతం అయ్య ఢిల్లీకి పోయిర్రు. గదే ఇక పంచారు, నీళ్ళ పంచారు, గోదావరి నది మీద కృష్ణా నది మీద కట్టిన ప్రాజెక్టుల కథ ఏందో ఇక ఘాటి పంచాయతీ మీద కూర్చొని నిమ్మలంగా మాట్లాడుకుందాం అనేది, మనకు ఎటువంటి గొడవ వద్దు అనేది ఇక నిన్న ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ దగ్గర కూర్చున్నారు. అయితే ఇప్పుడు ఈ కోరియాగా ఏమంటుంది, సీఎంల భేటీపై కేటీఆర్ హాట్ కామెంట్స్, నిజం తేలిందంటూ ఎక్స్లో పోస్టు. ఏం పెట్టిండు ఈయన చూద్దాం రెండులా. నిజం ఈయన కాడ నిజం తెలిసిందట, నిజం సంగతి ఏందో ఒక్కసారి ఇందాం. ఏది పిరా? ఇది సీఎంల భేటీపై కేటీఆర్ హాట్ కామెంట్స్, నిజం తేలిందంటూ ఎక్స్లో పోస్టు. ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తన ఎక్స్ ఖాతా వేదికగా బుధవారం స్పందించారు. ముసుగు వీడింది, నిజం తేట తెల్లమైందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి 48వ ఢిల్లీ పర్యటన గుట్టు రట్టయిందని వ్యంగ్యంగా పేర్కొన్నారు. నిధులు రాహుల్ గాంధీకి, నీళ్లు చంద్రబాబుకి అన్నారు. తెలంగాణ వ్యతిరేకిని ముఖ్యమంత్రిగా గెలిపించినందుకు బూడిద తెలంగాణ ప్రజలకి అని తెలిపారు. ఓహో, ఇదా కథ. మరి కొన్ని సోషల్ మీడియాలు ఏవై కూస్తున్నాయంటే, కదా ఎలా కృష్ణానది మీద గోదావరి నది మీద ఉన్నటువంటి ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టుల కథ, ఇక మరి కొన్ని పంచాలు ఉన్నాయి, పెండింగ్ సమస్యలు ఉన్నాయి. పెండింగ్ సమస్యల మీద మరి చర్చించుకుందాం, మాట్లాడుకుందాం అనేది ఇక మరి గుంపు కట్టుకొని పొయ్యిరు అనే కథ నడుస్తుంది. ఇక ఇప్పుడు రాముడు ఏమో గిట్లా అంటుండు. మరి రాముడి సంగతి ఏందో ఒక్కసారి మనం కూడా అరుచుకుందాం. ఎందుకంటే మరి ఇది నిజమా కాదా? నిజమే అని ఆయన అంటుండు. ఏది నిధులు రాహుల్ గాంధీకి, నీళ్లు చంద్రబాబుకి. ఇక నిన్న మన బనకచెర్ల ఇక చిన్నగా సై చేసి రాయలసీమ కొనబోదామని నారచంద్రయ్య చూస్తున్నా అనేది కథ నడుస్తుంది కదా. దీని మీద ఒక కాంగ్రెస్ లీడర్ని బొజ్జ సంధ్యారెడ్డి, ఓ పిల్ల ఫోన్ కలప ఆమెకు. బొజ్జ సంధ్యారెడ్డి టీపీసీసీ జనరల్ సెక్రటరీ. ఆమె ఏమంటది, ఏంది ఏం కథ అనేది ఒక్కసారి ఇందాం. ఎందుకంటే మరి ఇదే నిజం. ఇద్దరు తమాషగా ముద్దుగా ముచ్చట పెట్టుకుర్రు. ఇక అక్కడ నిధులు మంచిగా ఇటుపోతున్నాయి, నీళ్ళేమో అటుపోతున్నాయి, తెలంగాణ జనాలకు బూడిదనే మిగిలింది అనేది కథ నడుస్తుంది. ఓపియా ఫోన్ కలుపు. ఏమంటుందో చూద్దాం అని అడిగితే, ఎన్నికలు జరిగేవి ఇవి: జడ్పీలు 31, ఎంపీపీలు 566, జడ్పీటీసీలు 566, గ్రామ పంచాయతీలు 12,778, వార్డుల సంఖ్య 1,12,694 వార్డుల సంఖ్య, గ్రామ పంచాయతీ గింత. అయితే ఇక మోగుతాయి రేపటి సంధి. ముందుగాల ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు, తర్వాత సర్పంచుల ఎలక్షన్లు. ఇక హైకోర్టు చెప్పే సెప్టెంబర్ 30 లోపు కథ నడిపియాలని. ఓ తల్లి చెప్పండి నర్సన్న గారు. ఇది సౌండ్ పెంచు పిల్లగా. ఇప్పుడు ఏమి లేదమ్మా, ఈ కోయాగా లైన్లోకి వచ్చింది మన ఎవరు కేటీఆర్ ఏదో ఇక ఇద్దరు కలిసిర్రు, అటు గురువు ఇటు శిష్యుడు ఇద్దరు కలిసిర్రు. ఇక కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కాడ ఏదో ముచ్చడి పెట్టిరు. కానీ అసలు కథ ఇది. ఇక నిధులేమో రాహుల్ గాంధీకి పోతున్నాయి, నీళ్ళేమో చంద్రబాబు పోతున్నాయి. ఇక అంత ఉత్తబుర్ర కాడికే వచ్చింది, తెలంగాణ జనాలకు బూడిదనే మిగిలింది. వీళ్ళు పెట్టుకున్న చర్చ గిదే అని కేటీ రాములు అనుకొస్తుంది తల్లి. మరి నిజం తేలిందని ఎక్స్లో కూడా ఆయన పోస్ట్ పెట్టిండట. మల్లన్న గారు, ఇప్పుడు ఏమన్నా చెంబడి నీళ్ళ ఎత్తుకొని పోనీక తెలంగాణ నుంచి గులైన వాళ్ళు 10 సంవత్సరాలు కృష్ణానది జలాలు ఎక్కడ ఎవరు తరలించారు, ఎవరికి జగన్ దగ్గర పోయి చేపల పులుసు తిని జగన్తో మాట్లాడుకొని మాకు ఇన్ని ఏమొద్దు, మాకు 30% చాలు, మిగతా మీరు తీసుకోవరు అని చెప్పి వాళ్ళతో మాట్లాడుకొని కూర్చొని గురు శిష్యుడు ఇద్దరు కూర్చొని చేసిన వాళ్ళ నాయన జగను. ఇవాళ సిగ్గుశరం ఉండాలి. చంద్రబాబు గారితో ఒక మాజీ సీఎం మాట్లాడితే ఆయనకు అంతకు ముందు మన తెలంగాణ ఉమ్మడి
ఆంధ్రప్రదేశ్కి మాజీ సీఎం, తర్వాత ఇప్పుడు పక్క రాష్ట్రాలకి సీఎం. ఈ గురు శిష్యులైతే సీఎం కావద్దండి? అంటే గురు శిష్యులైతే అంటే గొడవ పెట్టుకుంటేనే రాజకీయం అంటారా? ఎప్పుడైనా కూడా గిచ్చికయాలు పెట్టుకుంటే రాజకీయాలకు సాగు ఉండదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా పక్క రాష్ట్రాలు, ఇరు రాష్ట్రాలు ఎప్పుడు స్నేహపూర్వకంగా రాజకీయాలు చేసుకోవాలి ఏదైనా. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏదో చెప్పంగానే ఒక చెంబ నీళ్లు ముంచుకొని పోతున్నారు తెలంగాణ ప్రజల కళ్ళు గొప్ప అనేది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే గతంలో వాళ్ళు చేసేటి ఒక్క ఆగడాలు కాదు, ఒక్క అది కాదు, గతంలో వాళ్ళు చేసిన అరాచకాలు ఇవన్నీ చేసిరు కాబట్టి వాళ్ళకి ఏం చేయాలని అర్థమయ్యే పరిస్థితుల్లో లేదు అసలు. తెలంగాణలో రాజకీయాలు ఎట్లా ఏర్పడ్డాయి అంటే ఇవాళ వాళ్ళ తెల్ల పరిస్థితి చూస్తే అధోగతి లాగా తయారైపోయింది పరిస్థితి రాజకీయాలు. ఇవాళ ఒక్క రాజకీయం మీద ఇంత చిత్తశుద్ధి లేదు. ఈయన పోటు మునగడలాగా ఈయన వచ్చి మాట్లాడుతూ ఈయన అయ్యేడు పోయిండు. ప్రతిపక్ష నాయకుడు ఈయననా? మరి ప్రతిపక్ష నాయకుడు ఈయన తీసుకోమను, లేకపోతే బీసీలు అంత నినాదం అంటారు కదా, మరి బీసీలకు ఇవ్వనండి ప్రతిపక్ష నాయకుని. నువ్వు దేనికి నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నావు? ఈ అయ్యని ప్రశ్నించమని 100 సార్లు అడిగినాము. ఈ అయ్యకు చేతన అయితే లేదు, బాయికాడ ఉంటుండు తల్లి. అయ్యకు చేతన అయితే లేదు. మరి అయ్యకు చేతనైనప్పుడు ఈ పోటు మనగాడు ప్రతిసారి స్పందిస్తుంటే మేము ఎందుకు స్పందించాలో చెప్పండి. వస్తుండు కొడుకు, మీరు సమాధానం చెప్పలేరా ఎట్లా? అవునయ్యా, మేము అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఆయన స్థాయికి తగ్గ ప్రశ్నలు అడిగితే జవాబు చెప్తాం మేము. ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఒర్లుతుంటే ప్రతిదానికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. రోడ్డు మీద మస్తుగా మరుగుతుంటాయి. ప్రతి ఒక్కరికి మేము సమాధానం చెప్పాలంటే అలా కూర్చుంటారు ఏదో ఒకటి ట్విట్టర్ లో ఏదో ఒకటి. మరి జనాలు ఏమనుకోవాలి? అరే నిజమే కావచ్చు అని జనాలు అనుకుంటారు. ఎందుకు మేము నిజం కాదు, అతి త్వరలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలను కృష్ణా నది జలాల నీళ్ల గురించి ఎంత అది చేసిందో దాని గురించే కదా ఢిల్లీ పోయిండ్రు మాట్లాడడానికి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం అయిపోయింది, ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయింది. ఆడ ఇప్పుడు కొంచెమన్నా వాళ్ళకు ఉండాలి. ఏది ఉన్నా కూడా వాళ్ళలాగా ఫామ్ హౌస్ రాజకీయాలు చెయ్యం మేము. ఏదున్నా ప్రజల పక్షాన కొట్లాడి ప్రజలకు న్యాయం చేసే విధంగానే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఒక్క నీరు చుక్క కూడా అదనంగా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరము రేవంత్ రెడ్డి గారికి లేదు, తీసుకోవాల్సిన అవసరం వాళ్ళు ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ కొట్లాడినా కూడా మాకు న్యాయపరంగా పోతాం మేము. ఆ రోజు మనకు తెలంగాణ ఏర్పడిన తర్వాత మన నీళ్లు వాటా ఎంత, మన ఉద్యోగాలు, మన నియామకాలు ఏమేమి ఉన్నాయి అనేది తప్పకుండా స్నేహపూర్వకంగా చేసుకుంటుంటే వీళ్ళకి అట్లా కాదు. వీళ్ళకి ఏదో మళ్ళీ ఉద్యోగం చేయాలి, గొడవలు కావాలి, తెలంగాణ రాష్ట్రంలో అలజడులు రేపాలి, జనాలను భయాందోళన సృష్టించాలి, అవి అన్నమాట వాళ్ళ చీప్ పాలిటిక్స్. మేమేమో ఇప్పటి వరకు ప్రతి ఒక్కటి స్నేహపూర్వకంగా చేసుకుంటూ అందరితో మంచి కలుసుకుంటూ పోయి ఢిల్లీ పోయిండు ముడుపులు అంటే ఈయన సర్ది కట్టిందా? దొంగలకు సర్ది కట్టేటోళ్ళు కదా ఇల్లు. మరి ఇప్పుడు బనకచర్ల నీళ్లు మరి